జై శ్రీరామ్. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతిగా అలాగే విజయోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఎందుకంటే రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర అందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి లేకుండా రామాయణంలో శ్రీరాముల వారి విజయం కూడా అసంభవం అన్నట్టు ఆ స్వామి పుట్టుక జరిగింది, ఆంజనేయ స్వామిది. సో ఈ సందర్భంలో రాములు వారు ఈ యుద్ధం జరిగినాక గెలిచినాక పట్టాభిషేక టైంలో ఈ రోజున ఆంజనేయ స్వామికి విజయోత్సవంగా ప్రకటించారు. సో అప్పటి నుంచి మనం ఇట్లా జరుపుకుంటున్నాం. సో ఆంజనేయ స్వామి శక్తిని వర్ణించడం ఎవరి తరం కాదు, ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచే మహా పరాక్రమవంతుడు. సో ఆయన ఆంజనేయ దేవికి ఒక అడవిలో ఒక గృహలో పుడతారు. సో ఆయన సూర్యాస్తమయం సమయంలో మార్నింగ్ పుడతారనమాట. సో ఆ టైంలో అమ్మవారు ఆకలేసి అట్లా ఏదైనా అడవిలో ఏదైనా పండో కాయ తిందామని చెప్పి బయటకు వెళ్తే, సో స్వామికి కూడా ఆకలేసి ఏదైనా పాలు తాదామంటే ఆంజనేయ అమ్మ లేరు అట్లా. సో అదే టైంలో సూర్యాస్తమయం కదా, సూర్యుని చూసి పండు అనుకొని దాన్ని మింగుదామని అందుకోవడానికి ప్రయత్నించాడు. సో అంత పుట్టినప్పటి నుంచి అంత పరాక్రమశాలి ఆంజనేయ స్వామి, చాలా మహావీరుడు. ఇప్పుడు కూడా చిరంజీవిగా మన భూమిపై తిరుగుతూ మన కష్టాలు తీరుస్తున్నారు. నమ్మిన వారికి అండగా ఎప్పుడు ఉంటారు. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్.